అనేక రంగాలు ఉన్నాయి. అనేక రంగాలకు సంబంధించి అనేక విజయాలు. ఉదాహరణకి విద్యారంగానికి సంబంధించి మేము ఎన్నికయ్యే నాటికి ఉపాధ్యాయులు 2 ఏళ్ళు అప్రెంటిస్ విధానం చేయాల్సి వచ్చింది. అంటే మొదటి సంవత్సరం 1200, రెండో సంవత్సరం 1500 పొందేవాడు. ఆ అప్రెంటిస్ విధానం రద్దు కోసం నేను ఉమ్మడి రాష్ట్రంలో ఆమరణ నిరాహారదీక్ష 8 రోజులు ఆమరణ నిరాహార నేను ఇంకో ఎమ్మెల్సీ గారు మా యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చేశాం. ఆ తర్వాత కాలంలో అప్రెంటిస్ రద్దు కావడం అనేది జరిగింది. అలాగే పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి ఆర్ఎంఎస్ఏ నిధులు కల్పించడానికి కూడా పెద్ద ఎత్తున కృషి చేయటం అనేది జరిగింది. అదేవిధంగా వరికిపూడి సెల్ లాంటి, అలాగే గుంటూరు ఛానల్ లాంటి ఇలాంటి అనేక ఇష్యూస్ సజీవంగా ఉంచడానికి ప్రయత్నం చేశాను నేను. గుంటూరు ఛానల్ విస్తరణ కోసం మరి ఈ రోజున నా కృషి ఫలితంగా జిల్లా కలెక్టర్లు బాపట్ల జిల్లా కలెక్టర్, గుంటూరు జిల్లా కలెక్టర్ ఇద్దరు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కోసం వాళ్ళు ప్రస్తుతం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే రైతాంగానికి సంబంధించి కల్తీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులు, కల్తీ పురుగు మందుల వల్ల నష్టపోయిన రైతులకి అనేక మందికి నష్టపరిహారం ఇప్పించడం జరిగింది. కాబట్టి కేవలం ఉద్యోగులు ఉపాధ్యాయులే కాకుండా రైతులు, కౌలు రైతులు, వీళ్ళకి అనేక సంబంధించిన అనేక విషయాలు పరిష్కారానికి నా వంతు కృషి చేసింది. ఉపాధ్యాయులు ఈరోజు రాష్ట్రంలో 130,000 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు కూడా కొన్ని హక్కులు కల్పించాలని శాసన మండలిలో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తేవడం జరిగింది. ముఖ్యంగా ప్రైవేట్ ఉపాధ్యాయులకు సంబంధించి 1 వారికి గుర్తింపు కార్డులు ప్రభుత్వమే ఇవ్వాలని, 2 ప్రైవేట్ ఉపాధ్యాయులకు కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి, 3 ప్రైవేట్ ఉపాధ్యాయుల కోసం ఒక సంక్షేమ నిధి, ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేశాం. ఇందులో ఒక 2 ప్రతిపాదనలకు సంబంధించి ఇప్పుడు ఫైల్స్ కూడా నడుస్తూ ఉన్నాయి.